మొత్తానికి బయలుదేరుతున్నాం. ఇప్పుడు పొద్దున్న 5ంటికి బయలుదేరాలనుకున్న వాళ్ళం 9 అయింది ఆల్రెడీ. ఇక్కడ ఇది ఒక తుపాస్ కార్ ఉంది, ఫోన్ లో లాక్ చేసి మొత్తానికి మీటింగ్ అయిపోయింది. సిగ్నల్ చల్లగా ఉంది. కార్ రెంట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. 4-వీలర్ కావాలి కంపల్సరీ. స్నోకి వెళ్తున్నాం. రేపు పొద్దున్న మబ్బులో బయలుదేరాలి. వెళ్ళేదారిలో నాకు మీటింగ్ కూడా ఉంది. దారిలో ఏదైనా రీజనల్ సిటీలో ఆగి మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఇక్కడ బస్ ఎక్కి స్టేషన్ దిగి ఆ స్టేషన్ నుంచి మళ్ళీ కాలింగ్వుడ్ అనే స్టేషన్కి వెళ్ళి అక్కడ దిగి అక్కడ కార్ పికప్ చేసుకోవాలి. సో నాతో పాటు వచ్చేయండి. ఆగ్రా రే. ఇవి మా ఆస్ట్రేలియన్ బస్సెస్. ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే బస్సు ఆగుతుంది. నెక్స్ట్ స్టాప్ కూర్చోమన్నట్టు అయితే ఈజీ ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సపరేట్ సీట్స్ ఉంటాయి. వాళ్ళు వస్తే కనుక లేచిపోవడమే, వాళ్ళు లేకపోతే మనం కూర్చోవచ్చు. అక్కడ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ ఒక 10 minutes వెయిటింగ్ ఉంటుంది. మేము టువర్డ్స్ సిటీ వెళ్ళాలి. టువర్డ్స్ సిటీ ఎప్పుడు వెళ్ళాలన్నా సరే ఆల్ ఓవర్ మెల్బోర్న్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఏ స్టేషన్ నుండి అయినా సరే ఖాళీగా ఉంది. సాయంత్రం 6:30కి 6:42, అర్ధరాత్రి 2-3 అయినట్టుంది. కార్ దగ్గరికి రావడానికి మనుషులు గారు పెట్టిన ట్రాన్స్పోర్ట్లు అన్నీ ఎక్కి రావాల్సి వచ్చింది. 1 గంట పట్టింది నాకైతే. ఫోన్తోనే కార్ లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు అంట. లాక్ చేద్దాం. ఏమన్నా ఉందా ఇది? ఇప్పుడు మళ్ళీ అన్లాక్ చేద్దాం. కీ ఏడుతో చూసుకోవాలి. అన్లాక్ చేసుకున్నాం కదా, ముందు కార్ ఫొటోస్ అప్లోడ్ చేయాలి. ఇట్లా మనకి అన్ని డైరెక్షన్స్లో ఫొటోస్ పెట్టమని చెప్తారు. అది పెట్టడమే. ఆ తర్వాత కీ ఎక్కడుందో చెప్తారు. కీ లోపల ఇక్కడ గ్లవ్ బాక్స్లో పెట్టారు. అది తీసుకొని స్టార్ట్ చేయడమే ఇంకా. కానీ లాకింగ్ అన్లాకింగ్ ప్రతిసారి ఫోన్తోనే. కీ దొరికింది. ఇక్కడ నెట్స్ నొక్కి ఇంటీరియర్ ఫొటోస్ కూడా పెట్టేసి ఇంకా మనం వెళ్ళిపోవడమే. ఊబర్ కార్ షేర్ అప్లికేషన్లోకి వచ్చి మన కార్ది ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే పికప్ అని ఉంటుంది. పికప్ స్టార్ట్ చేస్తే ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తారు. ఏ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, కార్ కీస్ రావాలంటారు. బా జీప్ కాంపాస్ తోలం కానీ జీప్ ప్యాట్రియాట్ ఎప్పుడు తోలా. దీని వైపర్ కంట్రోల్స్, ఇండికేటర్ కంట్రోల్స్ అంతా రివర్స్ ఉన్నాయి. ఇది బేసిక్గా అంతా అయిపోయినాక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మ్యూజిక్ ఎలా ప్లే చేయాలి, ఛార్జింగ్ కనెక్షన్స్ ఎక్కడ సెటప్ చేశారని చెప్పి. ఎందుకంటే వైరింగ్ మారుస్తారు ఇంటర్నల్గా. అంతా అయిపోయినాక జస్ట్ ఇంకా కారు మనతో ఉన్నట్టే. వీళ్ళు ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ ఇస్తారు, మనం కూడా ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ ఇవ్వాలి. మనం తిరిగి ఇచ్చేసేటప్పుడు కారు మనం కొట్టించిన అమౌంట్ రీఫండ్ వచ్చేస్తుంది. కార్ డ్రైవింగ్లో భయంకరమైన క్రేవింగ్స్ వస్తాయి. అసలే ఇది 1200 kilometers అప్ అండ్ డౌన్. వెళ్ళేదారిలో కావాల్సిన స్నాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. చిప్స్ అయితే 1000 రకాలు ఉంటాయి ఇక్కడ. బ్లాక్ చాక్లెట్ విత్ పీనట్స్. ఇన్ని చాక్లెట్లు పెడితే ఏం కొనాలో మైండ్ పోతుంది. దీని మొదలు ఇండియన్ షాప్కి వెళ్ళి మిక్చర్ ప్యాడ్ కొనుక్కోవడం బెస్ట్. ఈ డ్రింక్స్ అన్ని మనం తాగం, కానీ తాగే వాళ్ళకైతే భయంకరమైన పండగ. ప్రతి ఫ్లేవర్, ప్రతి డ్రింక్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూసెస్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, 1-2 వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తీసుకోవాలి. వాటర్లో ఏం తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోతూ ఉంటాం. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా వాటర్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అయ్యారా? ఆస్ట్రేలియా సూపర్ మార్కెట్స్కి వస్తే అవుతారులే, అట్లా కాదు. కానీ చాలా కన్వీనియంట్ ఉంటుంది. 250 ml, 350 ml, 1/2 లీటర్, 1 లీటర్ అందరికి తగ్గట్టు. తినడానికి పేపర్ ప్లేట్స్ అండ్ బౌల్స్, స్టీల్వి తీసుకెళ్తే కడుక్కుంటూ కూర్చోవాలి ట్రిప్లో. ఇది మీకు నేను ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నా. సూపర్ మార్కెట్స్లో సెల్ఫ్ చెక్అవుట్స్ ఉంటాయి. మనమే బిల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ప్రాపరీస్ అవ్వకుండా కెమెరాస్లో మనం కనిపిస్తూ ఉంటాం. అదే స్క్రీన్ మనకు కూడా కనిపిస్తూ ఉంటుంది. బయలుదేరక ముందే బిల్ అయితే $30 అయింది నాకు. ప్రతి కౌంటర్ పక్కన ఇట్లా బ్యాగ్స్ కూడా పెట్టుంటాయి. అవి కూడా స్కాన్ చేయాలి మనం. కార్లో వెనకాల సీట్లో కుక్కలు డైరెక్ట్ సీట్లో కూర్చుంటే మధ్యలో గ్యాప్లో పడిపోతాయి. వాటి కోసం సీట్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది నా దగ్గర ఎప్పుడు. నా కార్లో ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. ఇది ఉంటే కానీ డాగ్స్కి ఈజీ అవ్వదు. ఈ సీట్ బ్రిడ్జ్ ఉంటే కొంచెం బెడ్ పెద్దది వచ్చినా సరే వాళ్ళు ఈ గ్యాప్లో పడకుండా ఉంటారు. అద్దంలో నుంచి చూసుకోవాలనుకుని ఈజీ ఉంటుంది. వీళ్ళ సీట్లు వేస్తే సెట్. ఇంకా ఫస్ట్ మా బండిగడ్ సీటు ఇదే మొత్తం నిండిపోయింది వెనకాల. పొట్టిదాన్ని సీటు పట్టిద్దు లేదు నేను పెట్టిన తర్వాత. సో రేపు పొద్దున స్నో ట్రిప్కి బయలుదేరుతున్నాం. మా ప్యాకింగ్ కంటే ఎక్కువ కూడా కోలా చూరది ప్యాకింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇంత పెద్ద బ్యాగ్ అవసరం వస్తుంది. లిటరల్లీ ఏమేమి తీసుకెళ్తున్నాం అంటే హార్నెస్లు, లీషులు సెట్, లాంగ్ లీషెస్. బేసిక్గా మేము వెళ్ళే స్నో ప్లేస్లోకి ఆఫ్ లీష్ వదలకూడదు డాగ్ని. సో వాళ్ళ కోసం లాంగ్ లీష్ 2 meters లాంగ్ లీష్ ఇది. ఇంకా ఇద్దరికి హార్నెసెస్. మా బొడ్డుగడిది స్నో జాకెట్. స్నోలోకి వెళ్తున్నాం కదా, అందుకే పెద్ద పెద్ద టవల్స్ 4 పెట్టాను. వీళ్ళు కంట్రోల్ తప్ప ఆడిపోతే తుడవాలి. అక్కడ పొట్టిది ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోలేక ఇంట్లో మోసేస్తుంది. అక్కడ అకామిడేషన్ బుక్ చేసుకున్నాను. దానికోసం ఇవంతా పాటీ మ్యాట్స్. పొట్టేదానికి నార్మల్ రేపు కార్ జర్నీలో జాకెట్. దానికి వెనకాల కాల ప్రాబ్లం ఉంది. సో దానికి కంపల్సరీ జాకెట్ వేయాలి, లేదంటే బాగా వదుకుతుంది. అవకాడో జాకెట్. ఇంకా
హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ కేస్ మేము చూడనప్పుడు తినరాన్ని ఉన్న తింటే మింగరాన్ని ఉన్న మింగితే ఇది ఇచ్చి కక్కిస్తారు దానికోసం. అండ్ ఆ ఏరియాలో టిక్స్ అండ్ ఫ్లీస్ ఒకవేళ వస్తే కనుక దాని నుంచి జాగ్రత్తగా ఉండడానికి టిక్ స్ప్రే. ఇది జస్ట్ ఇన్స్టెంట్ వెట్ నాపీస్ బేసిక్గా. ఫ్లోర్ మీద పోస్తే ఇది పెట్టేస్తే సక్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ఉండాలి. 40 బ్యాగ్స్. ఇంకా పొట్టిదాది స్నో జాకెట్. ఇది రేపు కార్ జర్నీలో వాళ్ళకి వాడుకోవడానికి వాళ్ళ కాలర్స్ అండ్ లీషెస్ ఇవి. ఇంకా వీళ్ళిద్దరికి స్నాక్స్ క్యాంగ్రూ జర్కీస్, చికెన్ జర్కీస్ అండ్ హోమ్ మేడ్ మకానా. ఇది బేసిక్గా ఇలా సెటప్. ఇది ప్యాక్ చేసి మళ్ళీ కార్లో నా కార్లో ఉన్న సీట్ సెటప్ అంతా మీకు ఆల్రెడీ చూపించాను. ఫస్ట్ అది మార్చి కార్లోకి, తర్వాత ఇవి సర్ది అర్ధరాత్రి 12 అయింది. రేపు పొద్దున్న 4 బయలుదేరాలి. ఎందుకంటే వెళ్ళే దారిలో 10 నాకు వర్క్ కాల్ ఉంది. ఎక్కడ సిగ్నల్ దొరికితే అక్కడ ఆగి కాల్ అటెండ్ అవ్వాలి. అది అయిపోయినాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. సో లేట్ చేయకుండా సర్దేద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోలాకి ఇది అవసరం. ఎందుకంటే నేను రూమ్లో వదిలేసి వెళ్తున్నా సరే అది అక్కడ అన్ని ఫర్నిచర్ కొరికేయకుండా ఈ కోన్ వేసేస్తాను నేను. సో అది బ్లాక్ చేంజ్ వస్తుంది కొరకకుండా. వీటన్నిటితో పాటు ఎవ్రీడే డైపర్స్. అవి పోసినా పోయకపోయినా జాగ్రత్త కోసం ఒక 5-6 తీసుకెళ్తాం ఎక్కడికి వెళ్ళినా సరే. సో మొత్తానికి బయలుదేరుతున్నాం. ఇప్పుడు పొద్దున్న 5ంటికి బయలుదేరాలనుకున్న వాళ్ళం 9 అయింది ఆల్రెడీ. ఇక్కడ నా లగేజ్ అంతా ప్యాక్ చేస్తాడు. మొత్తం బూట్ అంతా నిండిపోయింది లగేజ్కి అయితే. నాది బ్యాగ్ అంతా చూరగోలాది. ఇది నా ల్యాప్టాప్, అది స్నాక్స్. ఇంకా ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళిద్దరిని ఎప్పుడు కార్లో తీసుకెళ్ళినా వీళ్ళకి కాలర్స్ వేసి హెడ్ రెస్ట్కి సపరేట్ చైన్ ఉంటుంది, అది కాలర్కి హుక్ చేసేస్తా. అది స్ట్రెచబుల్ కాబట్టి సడన్ బ్రేక్ అయినా బయట చూసినా కింద పడకుండా సేఫ్గా ఉంటారు వీళ్ళిద్దరు. స్టార్ట్ అయ్యాం డిన్నర్ ప్లేన్స్కి. మొత్తానికి ఒక 5 hours జర్నీ ఉంది. ఈ 5 hours కార్లో డాగ్స్ని ఎక్కించుకొని ఎలా జర్నీ సాగుతుందో, డాగ్స్ కోసం ఎక్కడెక్కడ అవుతామో అంతా చూపిస్తా. సో ప్లీజ్ ఫాలో అయ్యాం. బండి ఎక్కితే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతామా అనే ఉంటుంది. దీనికి ఒక్క నిమిషం కూడా ఆగలేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎండ, స్టార్ట్ అవగానే వర్షం. ఇక్కడ ట్రక్కులు దాదాపు లెఫ్ట్ లైన్లోనే వెళ్తాయి, ఎందుకంటే స్లోగా వెళ్తాయి కాబట్టి. రైట్ లైన్ ఎప్పుడు ఓవర్టేకింగ్కి ఫాస్ట్గా అనమాట. రోడ్ మీద స్పీడ్ కెమెరాస్ ఉన్నాయనే సైన్ బోర్డు కూడా ఉంటుంది, అది చూసి కూడా ఫాస్ట్గా వెళ్తే కనుక ఫ్లాష్ పడుతుంది అండ్ ఫైన్ వచ్చేస్తుంది. ఇంటికి స్టార్ట్ అయ్యేదాకా రచ్చ చేస్తారు. స్టార్ట్ అవ్వగానే కాసేపు చూసి గుర్రుమని నిద్ర పెడతారు వీళ్ళిద్దరు. మంచులోకి వెళ్ళకముందే మంచులో ఉన్న ఫీలింగ్ తెప్పిస్తుంది. వెదర్ అయితే మొత్తం మబ్బులతో ఫాగ్తో నిండిపోయి ఉంది. ఇంకా అక్కడ ఎలా ఉంటుందో అని చెప్పి ఫుల్ ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. వచ్చిన కొత్తలో 5 years బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు. నాకు మధ్యలో మీటింగ్ ఉంటుందని తెలిసి ఏ టైంకి సిగ్నల్ వచ్చే ఏరియాకి వెళ్ళాలో క్యాలిక్యులేట్ చేసుకొని డిస్టెన్స్ అంతా ముందే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని వర్చువల్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని అన్నీ చేసేసరికి టైం సరిపోయింది. ఒక 40 minutes దాకా పోయింది మీటింగ్లో. నాతో పాటు మా బండుగాడు కూడా మీటింగ్లోకి అటెండ్ అవుతున్నాడు. నేను ఎంత పక్కకు తప్పుకుంటే అంత మీదకి వస్తుంది కెమెరాలో కనిపిద్దామని. నీది అయిపోతే నేను మాట్లాడతా అన్నట్టు చూస్తుంది వెనకాల నుంచొని. జడ్జింగ్లో ఫస్ట్ ఉంటుంది పొట్టిది. మనకల్ రానేమో అలిగింది కారు కదలకపోయేసరికి. ఎంతైనా మొత్తానికి మీటింగ్ అయిపోయింది. సిగ్నల్ దొరకలేదు, ఒక్క పాయింట్ కూడా దొరకలేదు సిగ్నల్. అలాంటిది 4G సిగ్నల్ వచ్చింది. మీటింగ్ అటెండ్ అయిపోయాము. అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ ట్రాక్ చేశారు. ఇంక ఇప్పుడు తొక్కితే డిన్నర్ ప్లేన్స్లోకి వెళ్ళిపోవడం అంతే. ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఫ్రీవేస్ మీద అంటే హైవేస్ మీద పబ్లిక్ టాయిలెట్స్ కంపల్సరీ ఉంటాయి. 10-15 kilometers ఒకసారి ఉంటాయి. మీరు ఆస్ట్రేలియా మొత్తం మీద వెళ్తున్నా సరే ట్రావెలింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇండియాలో మనకి హైవే మీద డాబాస్ ఎట్లా ఉంటాయో మాకు ఇక్కడ మెక్డానల్డ్స్ ఉంటాయి. మొత్తం ఫ్యూయల్ స్టేషన్ మెక్డానల్డ్స్ కలిపి ఉంటాయి. ఫ్యూయల్ స్టేషన్స్లో పెద్ద లాట్ ఒకటి ట్రక్ స్టాప్ కింద మార్చేసి ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. హైవేస్ మీద నైట్ రెస్ట్ తీసుకోవడానికి ట్రక్కర్స్కి కంపల్సరీ స్టాప్స్ పెడతారు. వాళ్ళకి ఫ్యూయలింగ్ సపరేట్ ఉంటుంది, కార్స్కి ఫ్యూయలింగ్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ట్రక్స్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, కార్స్కి ఏమో స్ట్రైట్ ఆరో మార్క్ ఉంటుంది. ఇద్దరివి వేరు. ట్రక్స్కి ఓన్లీ డీజిల్ కాబట్టి ఆ స్టేషన్ అంతా సపరేట్, కార్స్ సపరేట్ అనమాట. మెక్డీ ఇంకా ఫ్యూయల్ స్టేషన్ కలిసి ఉంటాయి దాదాపు. ఇంకా పిట్ స్టాప్స్, వాష్రూమ్స్ కానీ దేనికైనా దిగచ్చు. స్మార్ట్ లాకింగ్ సిస్టమ్, ఫోన్లోనే లాక్ చేయాలి కార్ కాబట్టి. కార్లో ఎవరైనా ఉంటే అయితే లాక్ అవ్వట్లేదు, సైరన్ మోగుతుంది. ఇదో తుప్పాస్ కార్ ఉంది, ఫోన్లో లాక్ చేసి అన్లాక్ చేస్తే కానీ ఆగట్లేదు. ఫ్యూయల్ ఒక్కటే కాకుండా స్నాక్స్ అన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ. మెన్ అండ్ ఉమెన్ టాయిలెట్సే కాకుండా బేబీస్కి సపరేట్ చేంజింగ్ రూమ్స్ ఇస్తారు. ఈ చేంజింగ్ రూమ్స్ బ్రెస్ట్ ఫీడింగ్కి ఇంకా డైపర్ చేంజెస్కి అన్నిటికీ వాడతారు అనమాట. చలికి ఎన్నిసార్లు అయినా పాట పాడాల్సి వస్తుంది. ఇప్పుడేమో కోలా టైం. ఈ నా మూల గడ్డిలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మాకు ట్రావెలింగ్లో కుక్కలతో దీనికి ఒక గంట లేచిపోతుంది. వీళ్ళని ఆపిచ్చి వీళ్ళకి ఫుడ్ ఇచ్చి మన చేతులు కనుక్కొని తక్కువలా పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ. ఇది పోయడానికి గంట పడుతుంది. అన్ని చోట్ల వాసన చూసి ఎక్కడో చోట స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని మరీ పోస్తుంది. ఆస్ట్రేలియన్ ట్రక్స్ చాలా ఫేమస్.
రోడ్ ట్రైన్స్ అంటారు వీటిని. చాలా లెంగ్తీగా ఉంటాయి. మేము ఉండే స్టేట్లో ఏముంటాం కానీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా మైనింగ్ ఎక్కువ వెళ్తే కనుక, మైనింగ్ జరిగే ప్లేసెస్లోకి వెళ్తే ఒక 5-6 ట్రైలర్స్ ఉంటాయి అదే ట్రక్కి. రోడ్ ట్రైన్స్ అనేది అందుకే. ఇలా పీ వాళ్ళ పీ దిస్ బైక్ రాంగ్ టైంలో రాంగ్ కమాండ్స్ అన్నీ ఫాలో అవుతుంది. పీ అంటే కూర్చుంటుంది ఇది. తక్కువ ఎల్లో పోలా పీ పీ అంటే సిట్ కమాండ్లో కూర్చుంటుంది. ఏందే బడానా కార్ నచ్చలేదు అనుకుంటా. మా కార్లో కంఫర్టబుల్గా ఉంటుంది కదా, ఈ కార్ ఇంకా అలవాటు అవ్వలేదు అనుకుంటా. పాపం స్ట్రెస్ అయిపోయింది పిచ్చిది. సో పొకడాలో కార్ ఉంది, కీ ఒక సైడ్ తిప్పి ఫ్యూయల్ క్యాప్ ఇంకో సైడ్ తిప్పాలంట. 2024లో ఏందో ఇది సార్. అబ్బో అందరి ముందు పరువు పోతుంది ఇక్కడ. ఇటు ఇంత పెద్ద కారు పోతున్నాడు, ఫ్యూయల్ క్యాప్ తీయడం కూడా రాదనుకుంటాడు. ఇక్కడ మాకు పెట్రోల్ రకాలు ఉంటాయి, 4 రకాలు. 91, 95, 98 అని చెప్పి. 91 బేసిక్, 95, 98 కొంచెం ప్రీమియం. వీడైతే 95 మాత్రమే కావాలన్నాడు, అందుకే అది మాత్రమే కొట్టిగా. మీరు అది కాకుండా వేరేది కొట్టించినా సరే రిసిప్ట్లో తెలిసిపోతాడు. అలిసిపోయిందా చూరమ్మా, అప్పుడే ఆవులేస్తుంది. ఇప్పుడు పడుకొని ఉన్నావా, పడుకొని అలసిపోయామంటే పొట్టుదాను. ఫ్యూయల్కి అయితే $80 అయింది. ఈ ఊబర్ షేర్ అనే అప్లికేషన్లో మనం కార్ రెంట్ తీసుకున్నప్పుడు ఫ్యూయల్ వాళ్ళు ఫుల్ ఇస్తారు, లేకపోతే కనుక మనం ఫుల్ కొట్టించవచ్చు. అవంతా కూడా రీఇంబర్స్ చేస్తారు. ఫ్యూయల్ కొట్టించిన తర్వాత ఇందులో రిసిప్ట్ అప్లోడ్ చేసామంటే చాలు, మన ట్రిప్ అయిపోయి కారు వాళ్ళకి రిటర్న్ ఇచ్చిన తర్వాత మన ఫ్యూయల్ డబ్బులు మనకు తిరిగి వచ్చేస్తాయి. అయితే వీళ్ళు దేనికి ఛార్జ్ చేస్తారు, పర్ డేకి ప్లస్ కిలోమీటర్స్కి ఛార్జ్ చేస్తారు వీళ్ళు. మన దగ్గర ఇంచుమించు జూమ్ కారు ఇట్లానే వర్క్ అవుతుంది. నేను ఇండియాలో ఎప్పుడో 2016లో కార్ రెంట్కి తీసుకున్నా భయ్యా, హాస్టల్లో ఉన్నప్పుడు. సో మన దగ్గర రెంట్కి ఎలా వర్క్ అవుతుంది కార్ అప్లికేషన్స్ అని కింద తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో నా పార్ట్ 1 ఎపిసోడ్ అయితే ఇది. నెక్స్ట్ వీడియో చాలా బాగుండబోతుంది, కంప్లీట్ స్నోలో. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న యారో మార్క్ ప్రెస్ చేసి కింద ఆల్ అని ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.